నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మహాశక్తి దేవాలయ 17వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్నాలయ గోశాల కోడలను పంపించేసిన కలెక్టర్. రాజన్నాలయ యంత్రాంగం నిర్లక్ష్యంతోనే కోడెలు చనిపోతున్నాయన్న బీఆర్ఎస్ నేత చెల్మెడ లక్ష్మీ నరసింహారావు. రాజన్నాలయ కొత్త గోశాల నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సువిశాలమైన స్థలంలో రాజన్న ఆలయానికి కొత్త గోశాల నిర్మాణం కోసం స్థల సేకరణ చేపట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఖతర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల కార్యక్రమానికి వెళ్లిన పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు వచ్చిన ఆది శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పలు విషయాలపై చర్చించారు. కాగా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా రాజన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధితో పాటు గోశాలలో జరిగిన పలు అంశాలపై ఆరా తీశారు. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన కోడెల సంరక్షణ కోసం అత్యాధునిక వసతులతో సువిశాలమైన నూతన గోశాల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ చేపట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. కాగా ఆది శ్రీనివాస్ ఖతర్ పర్యటనలో భాగంగా తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఇటీవల 200 కోట్లతో వేములవాడ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేయడంతో పాటు ఏఐసిసి ప్రకటించిన కమిటీలలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ డీలిమిటేషన్ కమిటీ సభ్యులుగా నియమించడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. భారీగా తరలివచ్చిన భక్తులతో రాజన్నాలయం శివనామస్మరణతో మారుమోగిపోయింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడిపోయింది. ఆదివారం రోజున సెలవు దినం కావడం వల్ల పెద్ద ఎత్తున భక్తులు సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో రాజన్న ఆలయ పరిసరాలన్నీ శివనామస్మరణతో మారుమోగిపోయాయి. ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు కోడె మొక్కులు చెల్లించి అనంతరం క్యూలైన్లలో బారులు తీరారు. కాగా ఆర్జిత సేవలను పూర్తి చేసుకున్న భక్తులు అనుబంధ ఆలయాలైన భీమేశ్వర ఆలయంతో పాటు బద్దిపోచమ్మ ఆలయాలలో తమ మొక్కులను సమర్పించుకున్నారు. రాజన్న కోడెల సంరక్షణలో ఆలయ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు పేర్కొన్నారు. వేములవాడ రాజన్న ఆలయ గోశాల నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని, దీనికి పూర్తి బాధ్యత స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసే వహించారని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు డిమాండ్ చేశారు. కోడెలు పెట్టెలా రాలిపోతున్నాయని, దీనికి కారణమైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదివారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా చీమ చిటుకుమన్నా మాట్లాడుతున్న స్థానిక శాసనసభ్యుడు కోడెల మృత్యువాతపై ఎందుకు మాట్లాడటం లేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. గత 6 నెలల క్రితం మంత్రి కొండా సురేఖ ఇచ్చిన సిఫారసు మేరకు ఒకరికి 60 కోడెలు కేటాయించడం ద్వారా పంపిణీ ఆగిపోయిన విషయం తెలిసిందే అని తెలుపుతూ, ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా రాజన్నకు మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీలో భాగంగా ప్రతినిత్యం స్వామివారికి కోడెలు సమర్పిస్తున్నారని వివరించారు. మరోవైపు గుడిని మూసివేస్తారన్న ప్రచారంలో భాగంగా భక్తులు ప్రతినిత్యం వేలాదిగా తరలివస్తూ అత్యంత ప్రీతిపాత్రమైన నిజ కోడలను సమర్పించుకుంటున్న నేపథ్యంలో వాటి సంరక్షణపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహారావు అన్నారు. సాక్షాత్తు పశు వైద్యాధికారులే నిర్ధారించడం దురదృష్టకరమని, అత్యంత ప్రీతిపాత్రమైన కోడె మొక్కు ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు 22 కోట్ల ఆదాయం వస్తున్నా వాటికి సరియైన ఆహారం పెట్టలేని దుస్థితిలో రాజన్న ఆలయ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని, ఇప్పటికైనా వాటి సంరక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
ఆ వెటర్నరీ డాక్టర్ల సూచన మేరకు దానికి ఇచ్చే ఇంజెక్షన్స్ కానీ ఇంకేదైనా మరి చేసిండ్రా ఈ మధ్యలోని మీ ద్వారానే ప్రస్తుతం చేసినట్టయితే బహిర్గతం చేయండి. మీరు ఏమేమి చేశారు? 1200 గోవుల సంఖ్యలో మరి ఎన్ని బీమారైనాయి, ఎన్ని అయినా చూస్తూ ఉంటారు. మీ పత్రికలనే వచ్చినాయి, చాలా పత్రికలలో వాళ్ళ పరిస్థితి ఏంది? ఇగో ఇక్కడ ఉంది, ఇగో ఓవర్ క్రౌడింగ్ టెంపుల్ క్యారెట్ లీడ్స్ టు మోర్ కాప్ డెత్స్. ఇంట్లోనే ఉన్నది. ఇంట్లో వసతి మించి గోవులు ఉన్నాయని ఒక దానిలో, లేదంటే దేవుడి కోడలను మరణ సాక్షినామని, అంటే మనమే చంపుతున్నాం అనేది వీరే రాశారు వివిధ పథకాలు. రాజన్న కోడల మృత్యు ఘోష. ఏంటి పరిస్థితి? ఎవరికైనా మంచి కనిపిస్తుందా? భక్తి శ్రద్ధలతోనే భక్తులు వచ్చి మా కోరికలు, ఒక మంచి శుభకార్యం అయితే మా కోరికలు తీర్చుకునే ఈ రాజన్న పేద ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి మీరు ఏమన్నా దీని ఒక సంపాదన యంత్రం, ఎందుకంటే కోడె మొక్కలు డబ్బులు తీసుకొని మీరైతే చెల్లిస్తున్నారో సెంటిమెంట్ అనేది మీరు మర్చిపోయి మీరు ఆర్థిక లావాదేవీల ద్వారా ఆ కోణంలో చూస్తూ ఉన్నారనేది చాలా బాధేస్తూ ఉన్నది. మేము మీకు చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా ల్యాండ్ కొనండి, దానికి సరి అయిన పోషన్ ఎట్లయాలనో దాని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పెట్టండి. లేని పక్షంలో బీఆర్ఎస్ తరఫున మీరు ఒక నెల చూస్తామో ఏ మాత్రం గిట్ట మార్పు రాలేదో పెద్దగా ఉద్యమం చేస్తామని మీ ద్వారా వారందరూ కూడా తెలియజేస్తాము. అందుకని మళ్ళొక్కసారి ఇలా మరి కలెక్టర్ గారు వచ్చి చూసినారు, శాసనసభ్యులు ఎక్కడో వేరే దేశానికి పేరు వారు కూడా వస్తారు కావచ్చు. మరి వారు ఈ ప్రాంతంలో మరి వారి బాధ్యతగా ఇది గుడి అభివృద్ధి ఇవ్వాలి కాకపోతే రేపు చేయవచ్చు. కానీ ఇది జీవన మరణంతో ఒక జీవరాశులు ఈ గోడల్ని ముందుగా కాపాడే ప్రక్రియ టాప్ ప్రియారిటీ తీసుకోవాలని వారికి మీ ద్వారా మనం ఇస్తాము. బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలోని పోచమ్మాలయ పునర్నిర్మాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలలో భాగంగా ప్రత్యేక పూజలు, హోమం కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పోచమ్మ తల్లి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా 2వ రోజైన ఆదివారం గణపతి పూజ, స్థాపిత మంటప దేవారాధన, హవనము, సామూహిక హోమాలు, స్థాపిత హోమాలు, అంకురారోపణ, కలశ స్థాపన, మహాస్థాపనము, సాయంత్రం ఉద్దాన ధాన్య ఫల పుష్ప సయ్యాది వాసములు, ఆదివాసం పూజ, హారతి, మంత్రపుష్పం పూజలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కాగా 3వ రోజైన సోమవారం దేవతా యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్టాపనము, కళన్యాసము, ప్రాణప్రతిష్ఠ, బలిహరణము, దిష్టికుంభము, పూర్ణావతి కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గ్రామంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. हवामहे कविं कवीनाम् उपमश्रवस्तमम् ज्येष्ठोद्धातान्दलमेश्वरे सर्वं जगत्तं प्रत्येते त्वं भूमिरापो नलो निलो नभ स्वाहा स्वाहा. కరీంనగర్ మహాశక్తి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహిమాన్విత శ్రీ మహాశక్తి దేవాలయ పంచదశ 15వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకల కార్యక్రమానికి స్థానిక పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. జగద్గురు శంకరాచార్య, హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు, విద్యారణ్య భారతీ స్వామివారి కరకరములచే శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ మహాదుర్గా, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అర్చకుల నేతృత్వంలో స్వస్తి పుణ్యవచనము, గణపతి పూజ, అఖండ దీపారాధనము, సర్వతోభద్ర మండలము, లక్ష్మీ గణపతి హోమము, రుద్రసహిత చండీ హోమంతో పాటు పూర్ణాహుతి, మంత్రపుష్పం కార్యక్రమాలను నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలకు హాజరైన శ్రీ విద్యారణ్య భారతీ స్వామి మాట్లాడుతూ, సనాతన ధర్మం సమగ్రమైన జీవన విధానమని, సత్యం, ధర్మం, సేవ, త్యాగం, ప్రేమ వంటి సద్గుణాలు ఉన్నాయని, ధర్మాన్ని ఆచరించడం ద్వారానే మంచి జీవితాన్ని గడుపుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మేయర్ సునీల్ రావు, మాజీ కార్పొరేటర్ బండ సుమ, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో భక్తి శ్రద్ధలతో పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతున్న ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలోని పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని మాదిగా సామాజిక వర్గం ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గూడెం గ్రామంలో జరిగిన అంబేద్కర్ యువజన సంఘం పోచమ్మ తల్లి బోనాల జాతర సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. బైండ్ల పూజారుల నృత్యాల మధ్య శివసత్తుల ఆటల మధ్య గ్రామంలోని పిరవుదల గుండా బోనాల జాతర నేత్రపర్వంగా సాగింది. పోచమ్మ తల్లి ఆలయం వద్దకు జరిగిన చిన్నారుల యువతి యువకుల బోనాల జాతర సందర్భంగా ప్రత్యేకమైన దుస్తులు ధరించి నృత్యాలు చేయడం చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం అమ్మవారికి బోనంతో పాటు నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేపట్టి మొక్కులు చెల్లించుకున్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి పోచమ్మ తల్లి బోనాలు తీయడం ఆనవాయితీ వస్తుందని, కరోనా రావడం వల్ల బోనాల జాతరను నిర్వహించుకోలేకపోయారని ఈసారి అంగరంగ వైభవంగా బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తాటిపల్లి శంకర్, మాజీ సర్పంచ్ కొమ్ము పద్మ బాలయ్య, కొమ్ము రామచంద్రం, ఇందూరి రాజు, కొమ్ము మహేష్ బాబు, ఇందూరి రాకేష్, తాటిపల్లి నర్సయ్య, తాటిపల్లి లక్ష్మీ నర్సు, సడిమేల సురేందర్, రణధీర్ తదితరులు హాజరయ్యారు. గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం మాదిగా సంఘం ఆధ్వర్యంలో మా పోచమ్మ తల్లికి వేల మా పోచమ్మ తల్లికి ఇలా బోనాలు తీయడం జరుగుతుంది. మరియు మా గ్రామము, మా మండలం అన్ని కూడా సుఖశాంతులతో మంచి సకాలం వర్షాలు కురిసి రైతులు జిల్లా అందరూ కూడా బాగుండాలని మా అమ్మవారికి మొక్కుతూ ఈరోజు బ్రహ్మాండంగా మాదిగా సంఘం ఆధ్వర్యంలో బోనాలు తీయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరియు మా మాజీ వైస్ ఎంపీపీ ఎల్లగౌడ్ గారు, మా సంతోష్ గౌడ్ గారు, లింగం గౌడ్ గారు కూడా వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మా ఉత్సవవంతులు చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అమ్మవారు మా మాదిగ సంఘం మీద, మా గూడెం గ్రామం మీద అందరికీ మీద మంచి దీవెనలు ఇచ్చి మమ్మల్ని ఆరోగ్యాలతో ఉంచాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన భక్తులు కుల సంఘం ఆధ్వర్యంలో మరి 20 పైన పోచమ్మ తల్లికి బోనాలు తీసే కార్యక్రమం పవిత్రమైన రోహిణి కార్తిలో ప్రారంభించుకున్నారు. తల్లి ప్రకృతిని పూజించినట్టు, పోచమ్మను పూజిస్తే మన ప్రకృతిని పూజించినట్టు, ప్రకృతి పాడి పంటలు సకాలంలో వర్షాలు పడి మనందరికీ కూడా ఆ భూమాత సకల సంపదలను అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. గత 20 సంవత్సరాల నుంచి మా తాతయ్య తండ్రుల నుంచి పోచమ్మ పండుగ ఆనవాయితీగా నిర్వహిస్తున్నాం. అదే ఇంతకుముందు 10 సంవత్సరాల కింద బ్రహ్మాండంగా చేసాం. మధ్యలో ఈ 10 సంవత్సరాలు చేద్దాం వరకు కరోనా వచ్చింది, చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ 10 సంవత్సరాలు ఈ సంవత్సరం గ్రాండ్గా నిర్వహిస్తున్నాం. ఆ పోచమ్మ తల్లి మా మీద జీవనం ఉండాలని వేములవాడ రాజన్న ఆలయ గోశాల ఆవుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం రోజున ప్రారంభించారు. వేములవాడ రాజన్న ఆలయంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న గోశాలకు సంబంధించిన ఆవుల గందరగోళానికి సంబంధించి ఆదివారం రోజున ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో దాదాపు 32 మంది రైతులకు 2 చొప్పున 64 గోవులను పంపిణీ చేశారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలను గ్రహీతలుగా వ్యవహరించిన రైతుల వద్ద నుండి సేకరించి వారికి పంపిణీ చేసినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. వాటి సంరక్షణతో పాటు వాటి పూర్తి బాధ్యత తీసుకున్న రైతులకే చెందుతుంది అని ఈ సందర్భంగా ఆలయ ఈవో వినోద్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో గోశాలకు సంబంధించిన సిబ్బంది హాజరయ్యారు. స్వామి ప్రసాదం అమ్ముతే పాపం బాబు, ఇది ఎవరే పంపింది.
ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.